కాంగ్రెస్ పథకాలనే టీఆర్ఎస్ కాపీ కొడుతోందని విమర్శించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. హయాంలోకి తీసుకొచ్చిన నిధుల్నే టీఆర్ఎస్ నేతలు తీసుకొచ్చినట్లు కలరింగిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కానీ ఎంపీ వినోద్ కుమార్ తాను తీసుకొచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు పొన్నం. కరీంనగర్లో జేఎన్ఎన్ఆర్యుఎం కింద బస్సులు తెస్తే 2 సంవత్సరాలు జాప్యం చేసి దాన్ని ప్రారంభం చేసుకుంటే ప్రజలకు చెప్పిన ఇగో దీనికి సంబంధించిన ఆదేశాలను మొత్తం ఫ్లెక్సీలు కొట్టి కేంద్రీయ విద్యాలయం సిరిసిల్లకు తెచ్చిన కరీంనగర్ కాక దాని ఒక విద్యా సంవత్సరం లేట్ చేసి మేము తెచ్చుకున్నామని పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఆఖరికి కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 20 కోట్లతో మదర్ అండ్ చైల్డ్ వార్డ్ హాస్పిటల్ తెస్తే దాన్ని కూడా ఇప్పటికీ నిర్మాణం చేయకుండా జాప్యం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. బీడీ హాస్పిటల్ తీసుకొచ్చిన, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, టూరిజం ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చిన. ఇలా టూరిజం ప్రాజెక్ట్ కింద మీ దగ్గర అనేకమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి, ఏం చేసినామని అడుగుతా ఉన్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఇవన్నిటిని పట్టించుకునేది ఎంతసేపు నియోజకవర్గాల పునర్విభజన, కేసీఆర్ భజన, ఇవి తప్ప నియోజకవర్గాల పునర్విభజన, కేసీఆర్ భజన తప్ప ఇంకొక కార్యక్రమం వీళ్ళకి లేదు.